చదువులు చెప్పేది సర్కారు సాలరు, తిండి పెట్టేది సర్కారు నౌకర్లు. తిండికి చదువుకు పైసలు ఖర్చు చేసేది అధికారంలో ఉన్నోళ్ళు, అంటే సర్కారోళ్ళు. మరి అసొంటప్పుడు ఎవలకేం పుట్టిందుల్లా? ఎప్పుడు చూసినా సర్కారు బడుల్లో చదివే పుల్లగాండ్లు ఖరాబ్ తిండి తిని దవాఖానా పాలైతేనే ఉంటారు. వారంలో ఒక్కసారన్నా ఏదో ఒక సర్కారు హాస్టల్లో ఇట్లా జరుగుడు వెరీ కామన్ అన్నట్టే ఉన్నది మన తెలుగు రాష్ట్రాలల్లా. గద్వాల జిల్లా కేంద్రంలో ఉన్న ఎస్సీ హాస్టల్ వంతయింది ఈసారి. బళ్ళుండాల్సిన 15 మంది పిల్లలు దవాఖాన్ల పడ్డరు హాస్టల్లో పెట్టిన తిండి దెబ్బకు. పొద్దుగాల్లా ఉప్మా పెట్టిండ్రట పుల్లగాండ్లకు, అటెంక బిస్కెట్లు అరటిపండ్లు ఇచ్చిండ్రట. అబ్బో ఆయమన్న తిండే, మంచి తిండే గాని బడికి పోయినాక మొదలైంది అసలు కథ. 15 మంది పిల్లలు కండ్లు తిరిగి వాంతులు చేసుకున్నారట. అంతేనారా తమ్ముడు? ఉప్మా చేసినారు, అందులో పురుగులు వచ్చాయి. పురుగులు వస్తే పడేసినాం అంతే. టిఫిన్ చేసి పెట్టినారు, అరటిపండ్లు బిస్కెట్ ఇచ్చినాం. తిన్న తర్వాత ఏం జరిగింది? తిన్న తర్వాత ఏం తెలియదు, బడికి పోయిన తర్వాత అందరు కళ్ళు తిరిగి అంతేకాదుల్లో కథ వేరే ఉన్నది కదా. పురుగుల ఉప్మా పెట్టిండ్రట పుల్లగాండ్లకు, తిని బడికి పోయినాక చూపెట్టింది దాని ప్రభావము. ఇక ఎప్పట్లెక్కనే ముచ్చట వార్డెన్ సార్కు తెలిసింది, పిల్లలను దవాఖానకు తోలుకుపోయిండు. ఇప్పటికైతే పిల్లలందరూ క్షేమంగానే ఉన్నారు. కానీ సర్కారు హాస్టల్లో ఇసొంటి జరుగుడు శానా కామనుల్లా. ఎంత కామన్ అంటే పానాలు పోయేదాకా కామనే. అప్పుడు కూడా 4 వద్దులు గడిబిడి చేస్తారు. 5వ రోజు కుక్కతోక వంకర కథే. మళ్ళా సర్కార్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్లు అయితేనే ఉంటాయి. కానీ ఇదంతా కామన్ అనుకుంటాడో ఏందో తెలియదు గాని చదువుల మంత్రి కమ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మాత్రం గవేం పట్టనట్టే ఉంటాడని పిల్లల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు మస్తు కోపానికి రావట్టిండ్రు. చూడాల మరి సర్కారు ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటదో.